నమస్తే, నేను మీ రాజేంద్ర. ఫర్ ద పీపుల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనమైనటువంటి భూదోపిడీకి సంబంధించినటువంటి సత్యాలు ఎప్పుడు ఎలా జరిగినాయి, ఏ మంత్రివర్గంలో ఇలాంటి దుర్మార్గం జరిగింది, దోపిడీ జరిగింది అన్నటువంటి చర్చ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇద్దరు నాయకులు తెర మీదకి వచ్చారు. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ఒకరి మీద ఒకరు ఛాలెంజ్లు కూడా విసురుకున్నారు. నీకు దమ్ము ఉంటే అని ఒకరు, నేను నోరు తెరిస్తే అని మరొకరు. మొత్తం మీద కనపడుతున్నటువంటి సత్యం, ఐడిపిఎల్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని దోచేశాడు అని అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాధవరం కృష్ణారావు మీద ఆరోపణ చేసినటువంటి కవిత. నేను దోచేసింది కాదు, జనం కోసం నిలబడినటువంటి నాయకుడిని. నీ భర్తే దోచేశాడు, నేను నోరు తెరిస్తే నీ జాతకం మొత్తం బయట పెట్టగలను అని ఆ ఎమ్మెల్యే సవాలు విసిరారు. ఈ మొత్తం విషయం ఇవాళ ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్న తర్వాత విచారణకు ఆదేశించింది. ఆ విచారణ ఇవాళ ఆ పరిధిలో ఉన్నటువంటి కలెక్టర్ మరింత లోతైనటువంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభమైంది. ఇందులో దోషులు ఎవరు? ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్కి రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? అధికారులే కదా. రాజకీయాల్లో అవినీతి ఉంటుంది అని అందరూ అర్థం చేసుకునేటటువంటి విషయమే లేకుండా ఉండదు అని ఎవ్వరూ వాదించరు. ఏ ఒక్కళ్ళు అలాంటి మద్దతు ఇవ్వరు. అసలు రాజకీయాల్లో అవినీతి లేకుండా కుదురుతుందా అన్నటువంటి నిర్ణయానికే వచ్చారు. ఆ వాదనే చేస్తారు ఎవరైనా. కాకుంటే ప్రభుత్వ భూములు, లేనోడి భూములు దోచొద్దురా బాబు అన్నటువంటి అభ్యర్థన ఇవాళ ప్రజల నుంచి వస్తుంది. కానీ గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కవిత అండ్ మిస్టర్ కేటీఆర్, వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో చాలా ఆరోపణలు వాళ్ళకి అధికారం పోయిన తర్వాత చర్చనీయాంశంగా మారుతున్నాయి. అంటే 10 ఏళ్ల దోపిడీ జరిగి ఉంటే, 10 ఏళ్లలో కుటుంబ సభ్యులు దోచుకొని ఉంటే మరి ఆ రోజు నిశ్శబ్దంగా ఎందుకున్నారు అన్నటువంటి ప్రశ్న ఒకటైతే, ఉన్న ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉండి దట్టు కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేయగలిగేటటువంటి అవకాశం, ధైర్యం, ఆ చొరవ తీసుకునే పరిస్థితి ఉంటుందా? మనం ప్రాక్టికల్గా ఆలోచించినప్పుడు అలాంటి అవకాశం ఉండదు. తెలిసినా సరే సైలెంట్, నోరు మెదపలేరు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రోత్సహించినటువంటి వాళ్ళే ఎవరిని ప్రోత్సహించారు? కవితను ప్రోత్సహించారు. చాలా మోసారు ఆమెని. ఆమె అరెస్ట్ అవుతుందేమోనన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొత్తం ఈ పార్టీ నాయకులే ఢిల్లీ వీధుల్లో, గల్లీల్లో, అలాగే ఆ భవనపు పంచల మీద పడుకొని మరీ ఆమెకు మద్దతు తెలియజేశారు. ఆమె లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉండి అరెస్టు కాబోతోందన్నటువంటి వార్త ప్రచారంలోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ, ఎమ్మెల్యేలే కాదు నాయకులు కూడా వెళ్ళి అక్కడే పడుకున్నారు. అంత బాధ్యత తీసుకున్నటువంటి ఆ పార్టీ నాయకులని ఇవాళ అదే కవిత విమర్శ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కవితను పార్టీ నుంచి బహిష్కరించాల్సిన దశ ఎందుకు వచ్చింది? ఒకే ఒక విషయంలో ఇంత విభేదమా, ఇంత తీవ్రమైనటువంటి నిర్ణయమా? అసలు వివాదం ఎలా ప్రారంభమైందో ఒకసారి గుర్తు చేసుకుంటే, కేసీఆర్ ఆయన తండ్రిని కాదు కానీ ముఖ్యమంత్రిగా కూడా, ప్రధాన నాయకుడిగా, ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక కూతురుగానో లేకపోతే జాగృతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలుగానో బాధ్యతగా ఒక ఉత్తరం రాస్తే దాన్ని లీక్ చేశారు. ఆ లీక్ చేసినటువంటి దుర్మార్గులు ఎవరు అని ఆమె ప్రశ్నించింది. ఆమె పక్కనున్నటువంటి వాళ్ళందరూ పిశాచులు మాత్రమే, వీళ్ళందరూ నాశనం చేస్తున్నారు కేసీఆర్ని అన్నటువంటి వాదనని పెంచింది. కొన్ని వాస్తవాలను ప్రజల మధ్య పెట్టింది, వాదించింది, అలాగే అభ్యర్థించింది. బట్ నో అన్నటువంటి పరిస్థితి కేసీఆర్ దగ్గర నుంచే వచ్చింది. దాన్ని ఫాలో అయిపోయారు మిగతా ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ. ఆమెను బహిష్కరించారు పార్టీ నుంచి. ఇక ఆమె సొంత కుంపటి, అలాగే సొంత ప్రయాణం, అలాగే అనేకమైనటువంటి సమావేశాల్లో కొన్ని తనకు తెలిసిన విషయాలను, తను భావిస్తున్నటువంటి విషయాలను బయటపెట్టడం ప్రారంభించినప్పుడు ఒక సంచలనం వచ్చింది, ఒక ప్రకంపన ప్రారంభమైంది. ఇంతమంది అవినీతి పరులు తెలంగాణ సమాజం పేరుతో, బిడ్డల పేరుతో దోచేసుకున్నటువంటి నాయకులు, మాజీ మంత్రులు ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో అన్నటువంటి ఆలోచన ఇవాళ చర్చల్లోకి వచ్చేసింది. జనం కొంత నమ్ముతున్నారు, ఎస్ బీఆర్ఎస్ పార్టీలో అవినీతి పరులు దోచేశారు అని.
దాంతోపాటు కుటుంబ సభ్యురాలుగా ఉన్నటువంటి కవితకు వచ్చినటువంటి ఆస్తుల లెక్కేంటి అని అడుగుతున్నారు. ఆమె చెప్పినటువంటి సమాచారం, ఆమె మ్యారేజ్ అప్పుడు కనీసం పెళ్లి ఖర్చులు కూడా భరించలేనటువంటి దశలో తన తండ్రి కేసీఆర్ ఉన్నారని, అయినా సరే బాధ్యతగా మమ్మల్ని అందరినీ పెంచారని తను చెప్పినటువంటి సత్యాన్ని మనం గుర్తించినప్పుడు వేయవలసిన ప్రశ్న ఒకటే, మరి అంత ఆర్థికమైనటువంటి బలహీన కుటుంబానికి వాళ్ళ ఆస్తులు ఎలా వచ్చాయి కవిత గారు అని. అలాగే ఉండటానికే మీకు అద్దె కట్టడానికే శక్తి లేనప్పుడు అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే కొన్ని వేల కోట్లు టక్కున సంపద వచ్చిందో, ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన క్విట్ పోర్ చేయబట్టి 1,00,000 కోట్లు కొట్టేశాడని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసింది. 1,00,000 కోట్ల వేరేనా? కాదు బాబు. ఉన్న సమాచారం మేరకు ఒకరు చెప్పేది 13,000 కోట్లు, మరొకరు చెప్పేది 43,000 కోట్లు. ముఖ్యమంత్రి తనయుడిగా తను చేసినటువంటి క్విట్ ప్రోలో సాధించినటువంటి సంపద అది, కష్టపడింది కాదు అని ఒక వాదన ఉన్నది, ఒక విచారణ నడుస్తుంది. అలాగే కేసీఆర్ కుటుంబ సభ్యులుగా కేటీఆర్ అండ్ కవిత. బట్ కేటీఆర్ కంటే కవిత మోసినటువంటి నిందలు చిన్నవి కావు, మామూలు కాదు. మీకు అసలు ఇంత సంపద ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నా భర్త సమర్థవంతుడు, మాకు వ్యాపారాలు ఉండవా, ఆదాయాలు ఉండవా అని ఆమె చెప్పినటువంటి సమాధానం. ఒక రాజకీయ నాయకుడు ఏమీ లేనటువంటి పరిస్థితిలో కనీసం ఇన్కమ్ ట్యాక్స్ 1,00,000 రూపాయలు కూడా కట్టనటువంటి రాజకీయ నాయకుడు అతి కొద్ది కాలంలో అధికారంలోకి రాగానే లేదా రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా గెలవగానే ఇంత సంపద ఎక్కడి నుంచి వస్తుంది? బేసిక్గా మనం ఆలోచించవలసింది, రాజకీయాల్లో ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారన్నది మాత్రం సత్యం, దోచేశారు అన్నది మాత్రం పరమ సత్యం. ఈ దోచేసింది దాచేసింది అన్న దాని మీద ఒక సబ్జెక్ట్ ఇవాళ ముందుకొచ్చింది. ఐడిపిఎల్ భూములు, 400 కోట్లకు పైగా ఖరీదైనటువంటి భూములు. మాధవరం కృష్ణారావు దోచేశాడని కవిత భర్తేం దోచేశాడని మాధవరం కృష్ణారావు వాళ్ళకున్నటువంటి సాక్ష్యాధారాలను కొన్ని ముందు పెట్టారు. అలాగే మాధవరం కృష్ణారావుని నేను ప్రశ్నించినప్పుడు ఆయన రియాక్ట్ అయ్యాడు, ఆయన మాట్లాడారు. బహుశా రేపే ఆయన చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటి సంకేతాలు ఇచ్చారు, సమాధానం ఇచ్చారు, అలాగే స్పందించారు, మాట్లాడారు. సో ఇక్కడ కనపడుతున్నటువంటి మొత్తం 2 భాగాలుగా తీసుకోవాలంట. ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి భూములకు రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇచ్చినటువంటి నీచులు ఎవరు, అవినీతి పరులు ఎవరు, ఆ దుర్మార్గులు ఎవరు? అధికారులు. ఈ అధికారులనే బట్టలిప్పి కొట్టాల్సిన పరిస్థితిలో చట్టం అలా తయారు చేయాల్సింది పోయి ఎంతసేపు వాళ్ళను మాత్రం వదిలేసి పక్కన పెట్టేసి జనాన్ని మోసం చేసేటటువంటి అనుమతులు ఇచ్చే ఆ అనుమతులను చూసి ఈ జనం భూములు కొనుక్కుంటే, ఇళ్ళు కొనుక్కుంటే, అపార్ట్మెంట్లు కొనుక్కుంటే, ఇవాళ వాళ్ళు అలో లక్ష్మణ అని రోడ్డు మీదకి వచ్చినటువంటి అనుభవాలు ఎన్ని చూడాల. కానీ ఇచ్చినటువంటి పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులు మాత్రం దే ఆర్ హ్యాపీ, దేర్ ఫ్యామిలీస్ ఆర్ వెరీ హ్యాపీ. దోచుకున్న దాంతో ఎంత సంపద పెట్టి వాళ్ళు ఎక్కడ ఆ సంపదను పెంచుకున్నారో, పెట్టుబడులు పెట్టారో, దే ఆర్ హ్యాపీ. కష్టపడి ఉద్యోగం చేస్తూ ఒక ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంకులో లోన్ తీసుకుంటే అకస్మాత్తుగా ఇవాళ హైడ్రా రావచ్చు, లేదా మరో అధికారి రావచ్చు, ఇది అక్రమ కట్టడం, ఇది అక్రమ పర్మిషన్ అని పడగొట్టి రోడ్డు మీదకి ప్రజల్ని తీసుకొస్తున్నారే, కానీ పర్మిషన్లు ఇచ్చినటువంటి వాడిని వదిలేస్తున్నారే. దీన్ని కదా ప్రశ్నించాల్సింది. అలాగే ఐడిపిఎల్ భూములకు సంబంధించి 55 మంది అధికారులు, అవినీతి అధికారులు రెసిడెన్షియల్ పర్మిషన్స్ ఇచ్చారు. ఎక్కడ? ఐడిపిఎల్ భూములు కేవలం పారిశ్రామిక రంగానికి ప్రయోజనానికి సంబంధించినటువంటి భూములు అవి, కానీ అడ్డగోలుగా పర్మిషన్లు ఇచ్చారు. మై డిమాండ్ ఈజ్ దట్ ఇవాళ మాధవరం కృష్ణారావు ఆర్ కవిత, దట్ ఈజ్ సెకండరీ, బట్ ప్రైమరీ పర్మిషన్లు ఇచ్చినటువంటి దుర్మార్గులను రోడ్డు మీద నిలబెట్టకపోతే, వాళ్లకు శిక్షలు పడకపోతే, సామాన్య ప్రజలు దారుణంగా మోసపోయేటటువంటి వ్యవహారంలో ఈ అవినీతి పరుల పాత్ర చిన్నది కాదు. నేను చెప్పానే, ఒక చిరు ఉద్యోగి తన కల తనకొక ఇల్లు కావాలని కోరుకుంటే, ఈ అక్రమ కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు మాత్రం హ్యాపీ, లోన్ తీసుకున్నవాడు మాత్రం రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగిగా ఉన్నటువంటి వాడు ఇవాళ భిక్షగాడుగా మారినటువంటి కారణం ఏంటి? అక్రమంగా పర్మిషన్లు ఇచ్చినటువంటి అవినీతి పరులను. ఎస్, వీళ్ళని ఎండగట్టాలి మనం.